బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ కు బిగ్ షాక్ తగిలింది. పూజా ఖేత్కర్ ఐఏఎస్ సెలక్షన్ ను రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ పరీక్షలు రాయకుండా పూజా ఖేత్కర్ పై నిషేధం విధించింది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది పూజా ఖేత్కర్. పూజా సివిల్స్ సర్వీసెస్ కు సంబంధించి ఎంపికయ్యేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారని, ఓబీసీ రిజర్వేషన్ ను దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. మరోవైపు ట్రైనింగ్ లో ఉన్న సమయంలోని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక తన కారుకి ఎర్రబుగ్గ లైటు, దాంతోపాటు విఐపి నెంబర్ ప్లేటు, ఇవే కాకుండా ప్రభుత్వ స్టిక్కర్ వాడారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పలు వివాదాలతో పూజా ఖేత్కర్ ట్రైనింగ్ నిలిపివేశారు అధికారులు. ఆమె ట్రైనింగ్ ను టెంపరీగా హోల్డ్లో పెడుతున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. జూలై 23లోగా ఐఏఎస్ అకాడమీ నుంచి రావాలంటూ కూడా రీకాల్ ఉత్తర్వులు ఇచ్చింది. ముస్సెరీలోని అకాడమీలో రిపోర్ట్ చేయాలని నోటీసులు ఇచ్చింది. యూపీఎస్సీ ఆదేశాలతో వాష్రూమ్లో విధుల్లో ఉన్న పూజా ఖేత్కర్ను వెంటనే రిలీవ్ చేశారు అధికారులు. పూజపై విచారణకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు నిన్న పూజా తల్లి మనోరమ ఖేత్కర్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ క్రిమినల్ కేసులో మనోరమ ఖేత్కర్ను అరెస్టు చేశారు పూణే పోలీసులు. మనోరమ తుపాకీతో ఓ రైతుని బెదిరించారన్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో బేస్డ్ ఇన్ఫాక్ట్ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆమెని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక రోడ్డుపై కొందరిని బెదిరిస్తూ వీడియోకు చిక్కారు మనోరమ. పూజా తల్లిదండ్రులు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనోరమను అరెస్టు చేశారు పోలీసులు. ఇక పూజా ఇంటి వెలుపల ఆక్రమణను కూల్చేశారు అధికారులు. పూజా ఖేత్కర్ బంగ్లా ముందు ఫుట్పాత్ను ఆక్రమించుకున్న పూజా కుటుంబానికి సంబంధించి ఆ విజువల్స్ని మీరు చూశారు. దీంతో అక్కడ కూడా ఆ ఆక్రమణలు కూల్చేశారు అధికారులు. ఇక యూపీఎస్సీ నిర్ణయంపై స్మితా సబర్వాల్, ఇటు తెలంగాణకు చెందిన అధికారి స్మితా సబర్వాల్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం లక్షలాది మంది విద్యార్థుల విశ్వాసాన్ని నిలబెడుతుందంటూ కూడా స్మితా చెప్పుకొచ్చారు. విధుల్లో ఉన్న వారి సర్టిఫికేట్లను తనిఖీ చేయాలన్నారు స్మితా సబర్వాల్. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ యూపీఎస్సీ ఫర్ టేకింగ్ దిస్ ఫర్మ్ అండ్ స్పీడీ స్టెప్ అంటూ కూడా స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ముఖ్యంగా ఈ వివాదానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక అత్యాస. అత్యాస ఎటువంటి అనర్థాలకి దారితీస్తుంది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా తను ట్రైనీగానే ఉన్నారు, కానీ తనకు ఒక ఛాంబర్ కావాలంటూ, దాంతోపాటు ప్రత్యేకమైన కొన్ని ఏర్పాట్లకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించి అప్పుడు చర్చ మొదలైంది. అక్కడ తీగలాగితే డొంక కదిలిందన్నట్టుగా పూజా ఖేత్కర్కి సంబంధించి కావచ్చు, అలాగే ఆమె కుటుంబానికి సంబంధించి కావచ్చు, విషయాలని ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యంగా పూజా ఖేత్కర్కు సంబంధించి ఒకసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. పూజా ఖేత్కర్ అలాగే మనోరమ ఖేత్కర్, ఇటు పూజా తల్లి మనోరమ ఖేత్కర్కి సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా ఇన్ఫాక్ట్ ఈ డెసిషన్ వచ్చిన తర్వాత కూడా నేషనల్ మీడియాతో తను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు. అదొక్కటి తెలియజేస్తుంది సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం పూజా ఖేత్కర్కి సంబంధించి. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పి ఆ చట్టం ఈరోజు తనని ఇంటికి పంపిస్తోంది తిరిగి. యూపీఎస్సీకి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. తన సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు, లేకపోతే పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటు నకిలీ సర్టిఫికేట్లు ఇక్కడ ఇచ్చారని, ముఖ్యంగా ఇంకొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టాయనే చెప్పుకోవాలి పూజా ఖేత్కర్ విషయంలో. ఎందుకంటే తన సర్టిఫికేట్స్ వ్యవహారంలో కావచ్చు, దీంతోపాటు కొన్ని పరీక్షలకు తన హాజరు కాలేదు, వాటిని స్కిప్ చేశారు అంటూ కూడా మరికొన్ని. ఇంకా తను ట్రైనీగానే ఉన్నారు. ఇంకా తాను ట్రైనీగా ఉండగానే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే మాట వినిపిస్తోంది. పూజా సెలక్షన్ను ప్రస్తుతం హోల్డ్లో పెట్టింది యూపీఎస్సీ. అయితే ఇదే అంశానికి సంబంధించి యూపీఎస్సీ ఎప్పుడైతే నోటీస్ని జారీ చేస్తుందో ఆ నోటీస్ని ట్యాగ్ చేస్తూ తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడా ఇటు ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ ట్వీట్ కనుక మీరు గమనిస్తే, థ్యాంక్ యూ యూపీఎస్సీ ఫర్ టేకింగ్ దిస్ ఫర్మ్ అండ్ స్పీడీ స్టెప్, restores the faith of lakhs of students. Hope it doesn't stop here.
A thorough check of credentials of servicing officers should be on the cards. బహుశా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి స్మితా సబర్వాల్ తెరలేపారనే చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో ఒక మాట అన్నారు. ఒకసారి ఆ మాటను కనుక గమనిస్తే ఏ థరో చెక్ ఆఫ్ క్రెడెన్షియల్స్ ఆఫ్ సర్వింగ్ ఆఫీసర్స్ షుడ్ బీ ఆన్ ద కార్డ్స్ అంటూ కూడా, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న అధికారులకు సంబంధించి కూడా, అవును అధికారంలో ఉన్న అధికారులకు సంబంధించి వాళ్ళ క్రెడెన్షియల్స్ అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మరొకసారి అంటే త్వరగా పూర్తి స్థాయిలో చెక్ చేయాలంటూ కూడా స్మితా సబర్వాల్ చెప్పుకొచ్చారు. అలాగే ఇక్కడ మరో అంశాన్ని స్మితా సబర్వాల్ చెప్పడం జరిగింది. యూపీఎస్సీకి ధన్యవాదాలు తెలుపుతూనే ఇక్కడ లక్షలాది మంది విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు అన్నారు. అలాగే ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇప్పుడు సర్వింగ్ ఆఫీసర్స్ అంటే ఇప్పుడు ఎవరైతే విధుల్లో ఉన్నారో అధికారులు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్ల తనిఖీలు కూడా జరగాలి అంటూ కూడా తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ కు బిగ్ షాక్ తగిలింది. పూజా ఖేత్కర్ ఐఏఎస్ సెలక్షన్ ను రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ పరీక్షలు రాయకుండా పూజా ఖేత్కర్ పై నిషేధం విధించింది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకుంది పూజా ఖేత్కర్. పూజా సివిల్స్ సర్వీసెస్ కు సంబంధించి ఎంపికయ్యేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ ను సమర్పించారని, ఓబీసీ రిజర్వేషన్ ను దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. మరోవైపు ట్రైనింగ్ లో ఉన్న సమయంలోని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక తన కారుకి ఎర్రబుగ్గ లైటు, దాంతోపాటు విఐపి నెంబర్ ప్లేటు, ఇవే కాకుండా ప్రభుత్వ స్టిక్కర్ వాడారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పలు వివాదాలతో పూజా ఖేత్కర్ ట్రైనింగ్ నిలిపివేశారు అధికారులు. ఆమె ట్రైనింగ్ను టెంపరీగా హోల్డ్లో పెడుతున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. జూలై 23లోగా ఐఏఎస్ అకాడమీ నుంచి రావాలంటూ కూడా రీకాల్ ఉత్తర్వులు ఇచ్చింది. ముస్సెరీలోని అకాడమీలో రిపోర్ట్ చేయాలని నోటీసులు ఇచ్చింది. యూపీఎస్సీ ఆదేశాలతో వాష్రూమ్లో విధుల్లో ఉన్న పూజా ఖేత్కర్ను వెంటనే రిలీవ్ చేశారు అధికారులు. పూజపై విచారణకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు నిన్న పూజా తల్లి మనోరమ ఖేత్కర్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ క్రిమినల్ కేసులో మనోరమ ఖేత్కర్ను అరెస్ట్ చేశారు పూణే పోలీసులు. మనోరమ తుపాకీతో ఓ రైతుని బెదిరించారన్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఇన్ఫాక్ట్ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆమెని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక రోడ్డుపై కొందరిని బెదిరిస్తూ వీడియోకు చిక్కారు మనోరమ. పూజా తల్లిదండ్రులు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనోరమను అరెస్టు చేశారు పోలీసులు. ఇక పూజా ఇంటి వెలుపల ఆక్రమణను కూల్చేశారు అధికారులు. పూజా ఖేత్కర్ బంగ్లా ముందు ఫుట్పాత్ను ఆక్రమించుకున్న పూజా కుటుంబానికి సంబంధించి ఆ విజువల్స్ని మీరు చూశారు. దీంతో అక్కడ కూడా ఆ ఆక్రమణను కూల్చేశారు అధికారులు. ఇక యూపీఎస్సీ నిర్ణయంపై స్మితా సబర్వాల్, అవును ఇటు తెలంగాణకు చెందిన అధికారి స్మితా సబర్వాల్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం లక్షలాది మంది విద్యార్థుల విశ్వాసాన్ని నిలబెడుతుందంటూ కూడా స్మితా చెప్పుకొచ్చారు. విధుల్లో ఉన్న వారి సర్టిఫికేట్లను తనిఖీ చేయాలన్నారు స్మితా సబర్వాల్. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ యూపీఎస్సీ ఫర్ టేకింగ్ దిస్ ఫర్మ్ అండ్ స్పీడీ స్టెప్ అంటూ కూడా స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ముఖ్యంగా ఈ వివాదానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక అత్యాస. అవును, అత్యాస ఎటువంటి అనర్థాలకి దారితీస్తుంది అనేదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనే